హనుమాన్ సక్సెస్ తర్వాత ప్రశాంత్ వర్మ అందరూ అనుకున్నట్టుగా హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ సినిమా చేస్తాడని బలంగా ఫిక్స్ అయ్యారు. కానీ ఇక్కడే బిగ్ ట్విస్ట్ ఏర్పడింది. అలానే ప్రశాంత్ వర్మ హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ సినిమా ఓపెనింగ్ కూడా చేశాడు. మరి ఇంతలోనే ఏమైందో తెలియదు కానీ జై హనుమాన్ సీక్వెల్ ని పక్కన పెట్టి బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ తో సినిమా మొదలుపెట్టాడు. హనుమాన్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అసలు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ఎక్కడున్నాడు, ఏమి చేస్తున్నాడు, జై హనుమాన్ సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయ్యాయా? లేటెస్ట్ గా ప్రశాంత్ వర్మ ముంబైలో ఉన్నాడని తెలుస్తోంది. మరి అసలు అక్కడ ఏం చేస్తున్నాడు? అలానే ప్రశాంత్ వర్మ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కాంబినేషన్ లో సినిమా రూపొందుతోంది. అయితే ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. హనుమాన్ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ బయటకు రాలేదు. హనుమాన్ సినిమా సక్సెస్ తో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు ప్రపంచమంతా మారుమోగిపోయింది. అసలు విషయం ఏంటంటే జై హనుమాన్ సినిమాలో భారీ కాస్టింగ్ ఉంది. ఈ సినిమా పూర్తవడానికి చాలా సమయం పడుతుంది. ఈలోపు బాలీవుడ్ లో సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యాడు. ఇక బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ తో షూటింగ్ చాలా సైలెంట్ గా జరిగిపోతోంది. దీనికి సంబంధించి ప్రోమో షూట్ కూడా హైదరాబాద్ లోనే జరుగుతుందనే న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ఇక తాజాగా ప్రశాంత్ వర్మకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఇక ప్రశాంత్ వర్మ రణ్వీర్ సింగ్ సినిమా మధ్యలోనే ఆగిపోయిందంటూ ఓ న్యూస్ ఫిల్మ్ నగర్ లోనే తెగ చక్కర్లు కొడుతోంది. ఈ న్యూస్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దాకా వచ్చింది. చివరికి ఈ న్యూస్ లో నిజం లేదు. సోషల్ మీడియాలో మా సినిమా ఆగిపోయింది అనే వచ్చే న్యూస్ అన్ని రూమర్స్, ప్రాజెక్ట్ ఈజ్ ఆన్, రూమర్స్ నమ్మొద్దంటున్నారు ప్రశాంత్ వర్మ టీం. ఫైనల్ గా ఈ న్యూస్ పై కొంతవరకు క్లారిటీ వచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే టైటిల్ పోస్టర్ కానీ, మోషన్ పోస్టర్ కానీ, ఫస్ట్ లుక్ కానీ రిలీజ్ చేస్తే గానీ మిగతా అన్ని విషయాలకు ఓ క్లారిటీ వస్తుంది.